లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు, ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి ₹1,00,000 ఇచ్చుకునేయమని, కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నారు. అంత డబ్బు ఉంది వాళ్ళు. కృషి చేయని అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఎన్నోసాడు భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తాను. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాను. ఈ రోజున మీకు అందరికీ మాట ఇస్తున్నాను. పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడ వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి. అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కాదేది రాజకీయాలకు అనర్హం. ఇప్పుడు తెలంగాణ దంగల్లో అకాల వానలు కూడా పొలిటికల్ అస్త్రాలుగా మారాయి. వ్యవసాయంపై తాజా మంత్రి, మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్ మరో లెవెల్. ఎదురుదాడి చేసి బతుకుతాం అనుకుంటున్నారు. ముందు పరిపాలన మీద సోయి పెట్టాలి. మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసి వాళ్ళ తెలంగాణలో రైతులు గూడుగూడున వేడిస్తున్నారు. లక్షల ఎకరాలు ఎండిపోతుంది. ఏమైనా వాడిని వీని భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప సోయి లేదు మంత్రికి. రైతు బంధు ఇవ్వక ఒకవైపు బాధ పెడుతున్నారు. పెట్టిన పెట్టుబడి పోయి నాశనం అయిపోతా ఉంది రైతాంగం. ముందు దాని మీద సోయి పెట్టండి అని చెప్తా ఉన్నాను నేను. నీ పార్టీ పొద్దా నా పార్టీ పొద్దా ప్రజలు నిర్ణయిస్తారు. ఇలా కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఓటాపాటి ఓటుతోని 2-3 వేలతోని ఎమ్మెల్యేగా గెలిచాడు. మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతే ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని జల శ్రీశైలం సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే నీళ్లు దోసుకపోతే ఇవాళ బురద మిగిలింది. గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పాను. మీరు చేసిన పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటారు మంచినీళ్ళు లేక. అప్పుడు అప్పు చేస్తే తప్పు చేశామన్నారు. మరి ఇప్పుడు చేస్తున్న అప్పుల కథ ఏంటి? పంట నష్టం టు అప్పు పాయింట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం పదును తేలిందిలా. మేము తొలి ప్రాధాన్యతగా రైతాంగాన్ని, వ్యవసాయాన్ని ఎంచుకున్నాం. వాళ్ళ మరి మీరేమన్నట్లు చేసిన అప్పులకెళ్ళి రైతు బంధు ఇట్లా అందరికి ఇస్తారే? ఎందుకు ఇవ్వకపోతే? మరి అప్పులు బరాబర్ చేస్తే రైతులకి ఎన్నిక పైసలు లేవు, గుత్తదారుల బిల్లులు ఎన్నిక మాత్రం పైసలు ఉంటాయి. గత ప్రభుత్వం మీద నిందలేసుకొని కాలం వెలబుచ్చాలనుకుంటే అది కుదరదు. సరిపోయిన వ్యవహారం కూడా కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎండిన పంటల కాడికి, కాలుతున్న పంటల కాడికి పోవాలి, ప్రజలతో మాట్లాడాలి, సాంత్వన కల్పించాలి. రేవంత్ సర్కార్ది అన్ని రంగాలలో మెగా మోసమే, వంచననే. మీరున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పంటల బీమా కూడా మీరు అమలు చేయలేకపోయినారు. వాళ్ళకి ఇప్పుడు ఏం ఉద్యోగం లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిందించడమే ఉద్యోగం పెట్టుకున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్న ఎంబడి ఉంటుంది, రైతుకు మేలు జరిగే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. మల్కాజ్గిరి దంగల్ మరో లెవెల్ కు చేరుకుంది. దమ్ముంటే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలన్న ఈటెల సవాల్పై కాంగ్రెస్ నేతలు కన్నెర చేస్తున్నారు. మల్లు రవి మర్యాద రామన్నలా స్పందించిన తెలంగాణ మోడల్తో కౌంటర్ ఇచ్చారు. ఇక బీర్ల ఐలయ్య ఏకంగా నరసింహ అవతారం ఎత్తేశారు. ఉండనిది అని చెప్పేదో నీకు భిక్ష పెడితే నీకు కళ్ళు నెత్తికెక్కి నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు, అప్పుడు బయట నిలబెట్టిన నీ సంగతి చెప్తూ దాండిగా ఏం కావాలో తెలుసా? ఈ ఈటల తట్టుకోవాలంటే 200 కోట్లు ఖర్చు పెట్టుడు కావాలి. ఈటల గారు మీరు మంత్రి చేశారు, ప్రజా జీవితంలో కొంత మంచి పేరు ఉంది. అదేనా మాట్లాడే విధానం? ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు. గుజరాత్ మోడల్ అనే దాన్ని తీసి దానిపైకి ఇప్పుడు తెలంగాణ మోడల్ వచ్చింది. సెక్యులర్ డెమోక్రటిక్ పరిపాలన తెలంగాణలో నడుస్తుంది. మల్కాజ్గిరిలో బీజేపీ టీఆర్ఎస్ పొత్తుతోటి గెలవాలని చెప్పి చీకటి ఒప్పందాలు చేసుకుని కేసీఆర్ ను మచ్చిక చేసుకుంటే నేను మల్కాజ్గిరిలో గెలవాలని చూస్తున్నారు. ఇవాళ అక్కడ మా కార్యకర్తను పెట్టినా భారీ మెజార్టీతో గెలవబోతుంది. బీసీ ముఖ్యమంత్రి అయితే చెప్పుకున్న నువ్వు బీసీల గౌరవం తీసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకపోతే మల్కాజ్గిరిలో మీకు డిపాజిట్ దక్కదని చెప్పి ఇవాళ మేము హెచ్చరిస్తున్నాం. మార్పు తెస్తాం అంటే మేమేదో కేసీఆర్ కంటే ఇంకేమైనా కొద్దిగా మార్పు వస్తుందేమో మెరుగ్గా అనుకొని తొందరపడి మేము మోసపోయినాం. కానీ మార్పు అంటే పాత రోజులు తెస్తాడని మేము అనుకోలేదు అని చెప్పి రైతులు, ప్రజలు మాట్లాడుతున్నారు ఒక దిక్కు.